అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో ఇవాళ రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్ని షఫుల్ చేసేసి ఇందులో నుంచి 3 కార్డ్స్ తీసుకుంటాను. ఈ 3 మెసేజెస్ ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కు యూనివర్స్ నుంచి మెసేజెస్. సో ఏంటి అవి అన్నది చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Please give reading for my collective. What my collective need to know right now. Okay, ఇది వచ్చేసి ఫస్ట్ మెసేజ్, ఇది వచ్చేసి సెకండ్ మెసేజ్, ఇది వచ్చేసి థర్డ్ మెసేజ్. Universe, please show me what is this first message for my collective. What my collective need to know right now. సో మీకోసం యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ వచ్చేసి నైట్ ఆఫ్ వాండ్ చూపిస్తుంది. ఓకే, చాలా స్ట్రాంగ్గా ఎవరో పవర్ఫుల్ పర్సన్, ఓకే, వెరీ స్ట్రాంగ్, వెరీ ఇంటెలిజెంట్, వెరీ స్మార్ట్, వెరీ కరేజియస్, బ్రేవ్ పర్సన్, బోల్డ్గా ఉండే పర్సన్ అనమాట. చార్మింగ్గా ఉంటారు వీళ్ళు, మాట్లాడితే డెఫినెట్లీ అట్రాక్ట్ అయిపోయే కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. సో ఇలాంటి పర్సన్తో మీకు పరిచయం అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లయితే చూపిస్తుంది. కొంతమంది కెరియర్లో రీసెంట్లీ కనుక మీరు జాయిన్ అవ్వడము అలా ఉంటే కనుక, లేదు ఇలాంటి పర్సన్ మీ కంపెనీలోనో మీ వర్క్ ప్లేస్లోనో జాయిన్ అయ్యే ఛాన్సెస్ చూపిస్తుంది. సో ఇలాంటి పర్సన్ మిమ్మల్ని కనెక్ట్ అయ్యే ఛాన్సెస్, మీకు ఈ పర్సన్కి మధ్యలో కెమిస్ట్రీ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్టు చూపిస్తుంది. చాలా స్ట్రాంగ్గా న్యూ పర్సన్ అయ్యి ఉండొచ్చు. మీరు కనుక మేనిఫెస్ట్ చేస్తున్నారు న్యూ లవ్ అని చెప్పేసి, ఎవరైనా ఉంటే బాగుంటుంది లైఫ్లో అని చెప్పి అనుకుంటుంటే కనుక ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారు అన్నట్లు ఫస్ట్ మెసేజ్ మీకోసం యూనివర్స్ నుంచి. చాలా చాలా బ్రేవ్ పర్సన్, వెరీ వెరీ కరిస్మాటిక్. అంటే చూస్తేనే ఈ పర్సన్ వైబ్రేషన్ ఎలా ఉంటుందని అంటే చాలా యాక్టివ్గా అనిపించడము, మోడర్న్గా ఉండడము, కంప్లీట్లీ మాట్లాడితే డెఫినెట్లీ ఎవరైనా సరే ఇంప్రెస్ అయిపోవడము, అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. వెరీ యంగ్ ఎనర్జీ. సో ఇలాంటి పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ కొంతమందికి మీ లైఫ్లోనే ఏంటి అని అంటే ఎవరో ఒక పర్సన్ మీ సైడ్ బోల్డ్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు వరకు ఈ పర్సన్ యాక్షన్ తీసుకోలేదు, ఎప్పుడు మీతో మాట్లాడలేదు, కరేజియస్గా మాట్లాడలేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పలేదు అని అంటే కనుక ఇలాంటి పర్సన్ ఇప్పుడు కంప్లీట్లీ వీళ్ళ అటెన్షన్ అంతా మీ మీద పెట్టేయడం అనమాట. అంటే మీ గురించి ఆలోచిస్తూ ఉండడము, ఏదైనా సరే మీతో మాట్లాడాలి, మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి, మిమ్మల్ని లైఫ్లో వీళ్ళు గెలుచుకోవాలి అని చెప్పేసి అనమాట. ఒకవేళ మీరు మాట్లాడట్లేదు, దూరంగా ఉన్నారు, ఇలాంటిది ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకొని మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో తెచ్చేసుకోవాలి అని చెప్పేసి చాలా స్టబన్గా, అంటే ఇంకా నాకు ఇది కావాలంటే నేను తెచ్చుకుంటాను అన్న ఎనర్జీలో ఉన్నారు. సో ఇలాంటి పర్సన్ కూడా మీ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఈ పర్సన్ దూరం నుంచి మీరు ఏం చేస్తున్నారు మీ లైఫ్లో, మీరు ఏ విధంగా కేర్ తీసుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి నోటీస్ చేస్తూ ఉండిండొచ్చు, జస్ట్ అబ్జర్వేషన్లో ఉన్నారు. అయితే ఈ పర్సన్ ఏంటి అని అంటే ఇమీడియట్లీ ఒక్కసారికి వీళ్ళకి సైన్ వచ్చిన వెంటనే యాక్షన్ తీసుకొని మీ సైడ్ రాబోతున్నారు, మీ లైఫ్లోకి రాబోతున్నారు తొందరలో అన్నట్లు చూపిస్తుంది. వెరీ వెరీ ప్యాషన్ ఎనర్జీ ఇది వచ్చేసి. అండ్ ఈ పర్సన్ వచ్చినప్పుడు మీరు రెసిస్ట్ చేయడం కొంచెం కష్టం అయిపోతుంది. అంటే మీరు ఎలా అనంటే ఈ పర్సన్ వచ్చే ఎనర్జీ ఎలా ఉంది అని అంటే నో చెప్పడానికి కష్టం అనిపించడం అనమాట. సో కాబట్టి కొంచెము ఇలాంటి ఎనర్జీ వచ్చినప్పుడు కొంచెం కాషియస్గా ఉండి లైక్ బ్యాలెన్స్డ్గా ప్రజెంట్ మూమెంట్లో ఉండి డెసిషన్ అనేది తీసుకోండి. ఓకే, ఎందుకంటే ఈ పర్సన్ మాత్రం వీళ్ళ ఐస్ ఎలా ఫిక్స్ అయిపోయాయి అని అంటే నాకు కావాలి అని అనుకుంటే నేను గెలుచుకుంటాను, నాకు ఈ పర్సన్తో ఉండాలంటే నేను వాళ్ళతో ఉంటాను అన్న ఎనర్జీతో వస్తున్నారనమాట. నో అన్నది వీళ్ళకి నచ్చదు. అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. కొత్త పర్సన్ అయినా సరే, ఈవెన్ ఓల్డ్ ఎనర్జీ అయినా సరే, 2 విధాలుగా చాలా స్ట్రాంగ్గా వస్తూ ఉన్నారు. ఓకే, సో సెకండ్ మెసేజ్ చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ. యాక్చువల్లీ నాకు చూసిన వెంటనే కార్డ్ పిక్ చేశానో లేదో, నాకు వచ్చిన ఎనర్జీ ఏంటి ఇమీడియట్లీ అని అంటే ఎవరో వస్తున్నారు డెఫినెట్లీ మిమ్మల్ని విన్ చేయడానికి, లైఫ్లో మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో పెట్టేసుకోవడానికి, అంటే వాళ్ళ లైఫ్లో ఉండి వాళ్ళతో ఉంటూ లవ్తో ఉండాలని చెప్పేసి అనమాట. అలాంటి ఎనర్జీ చూపిస్తుంది చాలా చాలా ప్యాషన్తో, అది కూడా. ఓకే, సో వస్తూ ఉన్నారు ఆల్రెడీ
మీ మీద మొత్తం అంతా దృష్టి ఉంది ఈ పర్సన్ది. ఓకే, కొన్నిసార్లు తెలుగు వర్డ్స్ కూడా చెప్పడానికే రాదు, ఎంత కష్టం అయిపోతుందో అసలు. ఓకే, సో ఎనీవే ఈ పర్సన్ వస్తున్నారు అన్నట్లయితే చూపిస్తుంది చాలా స్ట్రాంగ్గా. సో సెకండ్ మెసేజ్ చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సెకండ్ మెసేజ్ వచ్చేసి మనకు ద చారియట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్, మీ లైఫ్లో ఈ పర్సన్కి సంబంధించి డెసిషన్ తీసుకోలేదు, మీకు సంబంధించి స్టక్ సిచ్యువేషన్లో ఉండడము, ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళట్లేదు, ఏదైనా అవ్వచ్చు రిలేషన్ ముందుకు వెళ్ళట్లేదు అని అంటే ఇప్పుడు వీళ్ళు డెసిషన్ తీసుకొని ఈ కనెక్షన్ని ముందుకు తీసుకొని వెళ్ళడం అనమాట. ఒక ఫార్వర్డ్ మూమెంట్లోకి వెళ్ళడం, ఒక ఆన్సర్స్ రావడము, రిలేషన్షిప్ లాంటిదో, కమిట్మెంట్ లాంటిదో, లేకపోతే ఫ్రెండ్లీనెస్ ఏదో ఒకటి ఇంప్రూవ్ అవ్వబోతుంది అన్నట్లయితే చూపిస్తుంది. సో ఇది కూడా మీకు యూనివర్స్ నుంచి సెకండ్ మెసేజ్. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీరు సడన్లీ ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంది ఎక్కడికైనా, ఇదే ట్రాన్స్ఫర్ అని చెప్పేసో, లేకపోతే వర్క్ సిచ్యువేషన్ కానీ ఇంటర్వ్యూ ఇవ్వాలనో, ఆఫర్ లెటర్ తీసుకోవాలని చెప్పేసో, వేరే ప్లేస్కి వెళ్ళి వర్క్ చేయాలి, లేకపోతే వేరే ప్లేస్లో షిఫ్ట్ అయిపోవాలి, ఇలాంటిది అనమాట. సో ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంది అన్నట్లయితే చూపిస్తుంది ఇక్కడ. అండ్ మీరు ఇక్కడ ఏంటి అంటే ఇది ఏ సిచ్యువేషన్ అయినా సరే చాలా స్ట్రాంగ్గా, లైక్ ఎలాంటి డౌట్స్, నెగిటివిటీస్, కన్ఫ్యూజన్స్ లేకుండా ఈ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు. అంటే ఈ ఫుల్ డిటర్మినేషన్తో ఈ ట్రావెల్ లాంటిది వచ్చినప్పుడు, వేరే ప్లేస్కి వేరే షిఫ్ట్ జరిగినప్పుడు మీ లైఫ్లో దీన్ని తీసుకొని మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడము, మీ లైఫ్లో పాజిటివ్గా ఉండడానికి, గ్రోత్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ ఆ గ్రోత్ని మీరు మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ చేసుకుంటారు అన్నట్లు కూడా వస్తుందన్నమాట. అంటే నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి బయటికి వచ్చేసి స్ట్రాంగ్గా ఒక పాజిటివ్ సైడ్ వెళ్ళడము, సక్సెస్ సైడ్ వెళ్ళడం అన్నట్టు చూపిస్తుంది. అండ్ మీ ఇంట్యూషన్ ఇక్కడ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంది. డెఫినెట్లీ ఇది గుడ్ డైరెక్షనే, నా లైఫ్లో ఇది బాగుంటుందని చెప్పేసి కూడా మీరు స్టెప్ తీసుకోబోతున్నారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి సెకండ్ మెసేజ్. ఓకే, థర్డ్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. 10 of Cups, వెరీ వెరీ బ్యూటిఫుల్ రీడింగ్. సింపుల్ 3 కార్డ్స్, బట్ 3 కార్డ్స్లో నుంచి మీకు మొత్తం అంతా పాజిటివ్ మెసేజెస్ వచ్చాయి. ఐ థింక్ రీసెంట్ రీడింగ్లో కూడా అనుకుంటాను మొత్తం అంతా ఫుల్ పాజిటివ్ రీడింగ్స్ వచ్చింది. డెఫినెట్లీ మేనిఫెస్ట్ చేసుకోండి. నేను ఆ రీడింగ్లో చెప్పాను అనుకుంటాను, ఈ టైం వచ్చేసి చాలా పవర్ఫుల్ టైం మేనిఫెస్ట్ చేసుకోవడానికి. మీరు ఏ ఇంటెన్షన్ పెట్టినా సరే వెంటనే జరిగిపోతుందని ఏదో మెన్షన్ చేశాను లాస్ట్ టైం రీడింగో, అటు లైక్ లాస్ట్ రీడింగో, బట్ వచ్చింది మెసేజ్ అలాంటిది. సో కాబట్టి ఎస్, మీరు మేనిఫెస్టేషన్ ఏది చేసినా సరే ఈసారి జరిగిపోతుంది. అది మనీకైనా సరే, రిలేషన్షిప్కి అయినా సరే, దేనికైనా సరే వర్క్ అవుతుంది అనమాట. కాబట్టి పాజిటివ్ మైండ్ సెట్లో ఉంటూ ఎలాంటి ఫియర్స్ లేకుండా మేనిఫెస్ట్ చేయండి. అయితే చాలామంది ఏంటి అని అంటే మేనిఫెస్ట్ అంటే దాంట్లో భయంని మనం మిక్స్ చేయకూడదు. భయంని మిక్స్ చేస్తే కనుక అది కరెక్ట్ ఎనర్జీ అవ్వదు. మీరు భయం నుంచే చేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి ఫ్రీగా ఉంటూ బిలీఫ్ ఉంది మీకు, అక్కడ నమ్మకం ఉంది అని అంటే అక్కడ భయం ఉండదు. సో భయం ఉండకుండా ప్రశాంతంగా చేసుకోవడం అనమాట. జరుగుతుంది, ఏదైనా సరే జరుగుతుంది అన్నట్లు. ఓకే, ఎనీవే రైట్ నౌ చాలా మంచి టైం కాబట్టి ఏదున్నా సరే మీ లైఫ్లోకి మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, సో 10 of Cups, డ్రీమ్ కమ్ ట్రూ. ఎందుకు మళ్ళీ రీకన్సిలేషన్ అన్నట్లు వస్తుంది రీసెంట్ రీడింగ్స్లో. ఎవరితోనైనా పర్సన్తో మీరు మాట్లాడట్లేదు, దూరంగా ఉన్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్, సపరేషన్ అలాంటిదంటే మళ్ళీ రీకన్సిలేషన్ జరిగి కనెక్షన్ రీస్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సడన్ మెసేజెస్ రిసీవ్ చేసుకోవడము ఇలాంటిదైతే ఉంది మీకు. ఓకే, సంథింగ్ అలాంటిదైతే వస్తుంది. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అంటే 10 of Cupsతో రిలేషన్షిప్కి సంబంధించి డ్రీమ్ కమ్ ట్రూ. రిలేషన్షిప్స్లో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, యూనివర్స్ని ప్రే చేస్తున్నారో, నేను ఇలా హ్యాపీగా ఉండాలి నా పర్సన్తో, వీళ్ళతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, కిడ్స్తో ఉండాలి, ఒక ఇల్లు కట్టుకొని మంచిగా లైఫ్ని లీడ్ చేయాలి, ఇలాంటి డ్రీమ్ అనమాట. సో ఇలాంటి డ్రీమ్ ఏదైనా ఉంది అని అంటే డ్రీమ్ కమ్ ట్రూ, విష్ ఫుల్ఫిల్మెంట్, రిలేషన్షిప్లో ఒక కంప్లీషన్ రాబోతుంది, ఒక న్యూ బిగినింగ్ మీ లైఫ్లోకి రాబోతుంది అన్నట్లు కూడా మెసేజ్. అంటే ఇది హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ కైండ్ అనమాట. ఎంతో టైం నుంచి మీరు మేనిఫెస్ట్ చేసి జరగలేదు, ఇప్పుడు ఇది జరగబోతుంది, మీరు హ్యాపీగా ఉండబోతున్నారు ఎమోషనల్లీ అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ చాలా స్ట్రాంగ్గా వస్తుంది. ఓకే, ఎస్, వెరీ వెరీ బ్యూటిఫుల్ మెసేజెస్ అని చెప్పొచ్చు ఇవాళ రీడింగ్లో. అండ్ ఎస్, ఇది వచ్చేసి ఇవాళ సింపుల్ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది,
హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకో విషయం ఏంటంటే రేపు లేదా మండే నేను మన ఛానల్ మెంబర్స్ కోసము ఒక వీడియో పోస్ట్ చేస్తాను, కాబట్టి మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మీరు కూడా ఛానల్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. అక్కడ నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. స్పెషల్లీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, మీ గురించి మీరు లైక్ మీ లైఫ్లో గ్రోత్ ఉండాలి, మీరు ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్లో ఉండి మిమ్మల్ని మీరు తెలుసుకోవాలని చెప్పి చూస్తుంటే కనుక మీకు ఆ రీడింగ్స్, ఆ వీడియోస్ అన్నీ హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఎస్, ఎనీవే ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.